Hello friends, hello students, welcome to Techno Science Club. Welcome to AP Polyset మ్యాథమెటిక్స్ క్లాసెస్కి అందరికీ స్వాగతం. మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ సెట్స్ అనేటటువంటి చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సెట్స్ అనేటటువంటి చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. లెట్స్ స్టార్ట్. ఓకే. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. 10th క్లాస్‌లో మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి సెకండ్ చాప్టర్ సెట్స్ అనమాట. ఈ పాలిటెక్నిక్ సిలబస్‌లో మనకి ఈ సెట్స్ మీద 2 ఆర్ 3 బిట్స్ ఇస్తున్నాడు. అవి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చనమాట. ఒకసారి ఈ సెట్స్‌ని మనకి మొట్టమొదటగా ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే జార్జ్ క్యాంటర్ అనమాట. ఈ సెట్ థియరీని మనకి ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే ఫాదర్ ఆఫ్ సెట్స్ అంటాం జార్జ్ క్యాంటర్ అనమాట. అసలు సెట్ డెఫినేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం చూద్దాం. ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అనమాట దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ ఆర్ ఫాలో ఏ రూల్. అంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ వాటన్నిటికి కూడా కామన్గా ఒక రూలు లేదంటే కామన్ ప్రాపర్టీ ఉన్నట్లయితే దాన్ని మనం సెట్ కింద చెప్తాం. ద థింగ్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ అంటాం అన్నమాట. అంటే థింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తాం. జనరల్గా ఏం చేస్తామంటే సెట్స్ని క్యాపిటల్ లెటర్స్ ఏ, బి, సి అండ్ సో ఆన్ అంటే క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం సెట్స్ని. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనమాట, ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్ ఈ వీటితో రిప్రజెంట్ చేస్తాం. సెట్కి మనకి సింబల్ ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్ అనమాట, దీంట్లో రాస్తాం. తర్వాత ఇందులో ఉన్న ఎలిమెంట్స్కి మధ్య కామా యూజ్ చేసి రాస్తాం. సపోజ్ ఏబి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, కామా బి అని ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం అనమాట సెట్ని రిప్రజెంట్. ఇంకో రకంగా సెట్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంట. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మనకి 2 ప్రాపర్టీస్ ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ షుడ్ హ్యావ్ ఏ కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీ. కామన్ ప్రాపర్టీ ఉండాలన్నమాట. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ లేదంటే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనకి కామన్ ప్రాపర్టీ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ బి పాసిబుల్ టు డిసైడ్ వెదర్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దట్ ద సెట్ ఆర్ నాట్. ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఆ సెట్లో ఉన్నది లేనిది మనం ఖచ్చితంగా చెప్పేటట్లు ఉంటే దాన్ని సెట్ కింద చెప్తాం. సపోజ్ ఏ అనే సెట్ తీసుకుందాం. ఏ అనే సెట్లో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఓవెల్స్ తీసుకుందాం. ఏఈ ఇప్పుడు స్మాల్ ఏ అనే ఎలిమెంట్ ఏ అనే సెట్లో ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం. స్మాల్ ఏ అనే ఎలిమెంట్ ఏ అనే సెట్లో ఉంది అని చెప్తాం. ఇక్కడ మనకి బి అనే ఎలిమెంట్ తీసుకుంటే బి అనేది ఎలిమెంట్ తీసుకుంటే ఏ అనే సెట్లో లేదు, లేకపోతే దాన్ని ఎలా రాస్తాం అంటే బి డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ అని చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ది సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రామానుజన్ నంబర్. రామానుజన్ నంబర్ అంటే మనకి 1729 అంట. దీంట్లో ఉన్న డిజిట్స్తో ఫామ్ అయ్యే సెట్ ఏ కింద తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 కామా 7 కామా 9 అని చెప్తాం.
దీన్నే మనం ఇంకో రకంగా ఆర్డర్ మార్చి రాయొచ్చు. 1, 7 అంటే మనకు ఎలిమెంట్స్‌ని ఆర్డర్ ఏ విధంగా రాసినప్పటికి కూడా అందులో ఉన్న ఎలిమెంట్స్ మనకి మారకుండా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే దీన్ని మనం సెట్ కింద చెప్తాం. ఇప్పుడు మనం 1 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఏ అనే సెట్‌లో ఉంది. కాబట్టి 1 బిలాంగ్స్ టు ఏ అని చెప్తాం. ఇప్పుడు 3 అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఇక్కడ 1, 7, 2, 9 ఉన్నాయి. 3 అనే ఎలిమెంట్ ఏ అనే సెట్‌లో లేదు. 3 డస్ నాట్ బిలాంగ్స్ ఏ అని చెప్తాం. ఒక ఎలిమెంట్ సెట్‌లో గనక ఉన్నట్లయితే బిలాంగ్స్ టు సింబల్ యూజ్ చేస్తాం. లేకపోతేనేమో డస్ నాట్ బిలాంగ్. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ కలర్స్ ఇన్ రెయిన్బో అన్నప్పుడు మనకి రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. అవి ఏంటంటే విఐ, టీజీ, వైఓ, ఆర్ 7 కలర్స్ ఉంటాయి. ఎవరు రాసినా సరే రెయిన్బోలో ఉన్న కలర్స్ అంటే ఇవే రాస్తారు. అందువల్ల ఇది కూడా ఏమవుతుందంటే మనకి సెట్ కింద నెక్స్ట్ థర్డ్‌ది న్యాచురల్ నంబర్స్. సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అన్నప్పుడు 1, 2, 3, 5 అండ్ సో ఆన్. ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్‌లో 1 అనే ఎలిమెంట్ ఉంది. ఉంది కాబట్టి 1 బిలాంగ్స్ టు ఎన్ అని చెప్తాం. అదే 2/3 తీసుకున్నాం. ఇది ఫ్రాక్షన్ అనమాట. ఎన్ న్యాచురల్ నంబర్స్‌లో ఉండదు కాబట్టి 2/3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్ అని చెప్తాం. అంటే ఒక సెట్‌లో ఒక ఎలిమెంట్ గనక ఉన్నట్లయితే దాన్ని బిలాంగ్స్ టు సింబల్ రిప్రజెంట్ చేస్తాం. ఒక ఎలిమెంట్ సెట్‌లో గనక లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం సెట్స్ రాయటానికి 2 ఫార్మ్స్ ఉన్నాయి. సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 ఫార్మ్స్. ఫస్ట్‌ది ఏంటంటే రోస్టర్ ఫార్మ్ అంటాం. రోస్టర్ ఫార్మ్ అంటే ఆ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని వరుస క్రమంలో రాస్తే దాన్నే రోస్టర్ ఫార్మ్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే సెట్ బిల్డర్ ఫార్మ్ అనమాట. అంటే ఆ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీ, కామన్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలియజేస్తూ రాస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫార్మ్. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. రోస్టర్ ఫార్మ్, సెట్ బిల్డర్ ఫార్మ్. ఇప్పుడు వి అనే సెట్‌లో మనకి ఏ, ఈ, ఐ, ఓ, యూ తీసుకున్నాం. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో మనకి వోవెల్స్ అనమాట. వీటన్నిటిని వరుస క్రమంలో రాస్తే దాన్నేమంటాం? రోస్టర్ ఫార్మ్ అంటాం. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫార్మ్‌లో దీన్ని ఏ విధంగా రాస్తామంటే వి ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ సింబల్ 2 చుక్కలు పెట్టినట్టే దాన్ని సచ్ దట్ అని చదువుతాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని చెప్తాం. అంటే సెట్ బిల్డర్ ఫామ్‌లో మనం ఆ ఎలిమెంట్స్ యొక్క కామన్ ఫీచర్ ఏదైతే ఉందో, కామన్ ప్రాపర్టీ ఏదైతే అది రిప్రజెంట్ చేస్తూ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకో. ఏ ఈజ్ ఈక్వల్ టు -2, -1, 0, 2. ఇక్కడ మనం -2 నుంచి 2 వరకు ఉన్నాయి. అంటే నెగెటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ మనకి ఇంటీజర్స్‌లో వస్తాయన్నమాట. కాబట్టి దీన్ని సెట్ బిల్డర్ ఫార్మ్‌లో ఎలా రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే -2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ మనకి ఈక్వాలిటీ ఎందుకు యూజ్ చేస్తామంటే -2, 2 కూడా ఈ సెట్‌లో ఉన్నాయి కాబట్టి -2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని చెప్పి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అనమాట ఇంటీజర్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్‌ది జీ అనే సెట్ తీసుకున్నాం. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 1, 2, 4, 5, 10, 20 ఈ ఎలిమెంట్స్‌ని చూసినట్లయితే మనకిక్కడ ఇవన్నీ గూడా ఏంటంటే 20 యొక్క ఫ్యాక్టర్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫార్మ్‌లో ఎలా రాస్తామంటే జీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20. ఇప్పుడు మనం 20కి ఫ్యాక్టర్స్ రాసినట్లయితే ఏమొస్తాయంటే 1, 2, 4, 5, 10, 20 వస్తాయి. దానివల్ల దీన్ని మనం సెట్ బిల్డర్ ఫార్మ్‌లో ఆ ప్రాపర్టీ రాస్తాం. ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అని రాస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్. ఇందులో మనం ఫస్ట్ చూద్దాం సబ్సెట్. సబ్సెట్ అని దేన్ని అంటామంటే ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఏ. అంటే ఏ
సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి. సెట్ బిలో ఉన్నాయి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి సెట్ బిలో కనుక ఉన్నట్లయితే దెన్ యూ కెన్ సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాను. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. దీనికి సింబల్ ఈ విధంగా రాస్తాం. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్, ఈ విధంగా రాస్తాం. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, అంటే బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ అనే సెట్లో కనుక ఉన్నాయి అప్పుడు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్తాం. దీన్ని మనం బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అయింది అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బి, తర్వాత బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అయింది అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏబి అనేవి ఈక్వల్ సెట్స్ అయిన మనకి ఇది పాసిబుల్ అవుతుంది. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అయిన ఏ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ ఎంటీ సెట్. ద సెట్ వితౌట్ ఎనీ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఎంటీ సెట్. అంటే ఒక సెట్లో మనకి ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఎంటీ సెట్ అంటాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఫై అనమాట. ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైడ్ సెట్ అంటాం, లేదంటే నల్ సెట్ అంటాం. ఎంటీ సెట్ అన్నా, వైడ్ సెట్ అన్నా, నల్ సెట్ అన్నా ఒకటే అనమాట. దీన్ని ఫై ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ బ్రాకెట్స్ ఒకటే రాస్తాం, సెట్ బ్రాకెట్స్. దాంట్లో ఎలిమెంట్స్ ఏమీ కూడా రాయకూడదు అనమాట. ఈ విధంగా రిప్రజెంట్. ఇప్పుడు ఎంటీ సెట్ లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అని చెప్తాం. అంటే ఫై ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అనమాట. ఫై ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఫై అనేది ఎవ్రీ సెట్కి సబ్సెట్. నెక్స్ట్ కార్డినల్ నంబర్. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నంబర్ ఆఫ్ ది సెట్ అంటే ఒక సెట్లో మనకి ఎలిమెంట్స్ కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్తే దాన్ని ఆ సెట్ యొక్క కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ సెట్ ఏ అంటాం. దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ అనమాట. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. దీన్నే మనం కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్ ఏ అని చెప్పి. ఒక సెట్లో కనుక 5 ఎలిమెంట్స్ ఉంటే దానికి సబ్సెట్స్ ఎన్ని వస్తాయంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా మనకి 2n అనమాట. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/5 వస్తుంది. 32 సబ్సెట్స్ ఉంటాయి ఏకి. నెక్స్ట్ 5లో మనకి ఎలిమెంట్స్ ఏముండవు. 5 యొక్క కార్డినల్ నంబర్ ఎన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఏముండవు కింద. నెక్స్ట్ ఫైనైట్ సెట్. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ డెఫినిట్ హోల్ నంబర్. అంటే మనం కౌంట్ చేసి నంబర్ కింద చెప్పగలిగేటట్లుంటే దాన్ని దెన్ ద సెట్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్ అనమాట. ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్. ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇన్ఫైనైట్ అయితే అంటే కౌంట్ చేసి చెప్పలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంట. దెన్ ద సెట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే సెట్ తీసుకుందాం. ఇందులో మనకి ఏ కామా బి కామా సి కామా ఈ కామా వై జెడ్ దాకా తీసుకుందాం. ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అయింది అనమాట. ఎందుకంటే మనకి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నుండి జెడ్ వరకు మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 26 మనం కౌంట్ చేసి చెప్పగలుగుతున్నాం. ఫైనైట్ సెట్ అంటాం. అదే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ తీసుకున్నట్టు 1 కామా అండ్ సో అని వస్తుంది. ఇక్కడ మనం లాస్ట్ ఎలిమెంట్ చెప్పలేము కాబట్టి దిస్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పి. నెక్స్ట్ యూనివర్సల్. ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ గివెన్ సెట్స్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్ అంట.
అంటే మనం సపోజు ఏ, బి, సి అనే 3 సెట్స్ తీసుకున్నాం. ఈ 3 సెట్స్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ గూడా ఒక బిగ్ సెట్‌లో ఉన్నాయని తీసుకుంటాం. ఆ సెట్‌నే మనం యూనివర్సల్ సెట్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ ఆర్ మ్యూతో రిప్రజెంట్ చేస్తాను. ఇన్ వెన్ డయాగ్రామ్స్ యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ రెక్టాంగిల్‌తో రిప్రజెంట్. యూనివర్సల్ సెట్ అనగానే మనం రెక్టాంగిల్ షేప్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రెక్టాంగిల్ షేప్ గీస్తాము అంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? యూనివర్సల్ సెట్‌ని ఇది వెన్ డయాగ్రామ్స్‌లో ఇచ్చేస్తాం. తర్వాత డిస్జాయింట్ సెట్స్. ఇఫ్ 2 సెట్స్ డస్ నాట్ కంటైన్ ఎనీ కామన్ ఎలిమెంట్స్ దెన్ ద సెట్స్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్ అంట. ఇక్కడ ఏ అండ్ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎంప్టీ సెట్ అనమాట. 5 అయినప్పుడు ఏ కామా బిలను మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఏ సెట్, బి సెట్ రెండిట్లో కూడా కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. మనకి నంబర్స్ తీసుకున్నప్పుడు నంబర్స్ మీద మనం 4 ఆపరేషన్ చేస్తాం. ఎడిషన్ ఒకటి, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అదేవిధంగా సెట్స్ మధ్యలో మనకి ఆపరేషన్స్ కూడా ఉంటాయి. అవేంటిది? ఫస్ట్ వన్ ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అనమాట. ఏ యూనియన్ బితో సూచి. ఇక్కడ మనం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ ఏలో ఉండొచ్చు లేదా సెట్ బిలో ఉండొచ్చు. రెండిట్లో ఉన్నా సరే ఒక ఎలిమెంట్ సెట్లో ఒకసారి మాత్రమే 2 సార్లు ఉన్నా సరే ఒకసారి మాత్రమే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అనమాట. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బితో చూపిస్తాం. దీంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఎందులో ఉండాలి? ఏలో ఉండాలి అండ్ బిలో కూడా. రెండిట్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఏ మైనస్ బి. ఏ మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనే ఎలిమెంట్ ఎందులో ఉండాలి? ఏలో ఉండాలి అండ్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అనమాట. ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఏలో ఉంటుంది, బిలో ఉండకూడదు. అలాంటి ఎలిమెంట్స్ ఏ మైనస్ బి సెట్లో చూపి. నెక్స్ట్ ఫోర్త్ది సిమెట్రికల్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఏ డెల్టా బితో చూపిస్తాం. ఇక్కడ ఏ ఏ డెల్టా బిని ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి, లేకపోతే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్. ఈ సెట్ని మనం సిమెట్రికల్ డిఫరెన్స్ ఏ డెల్టా బితో రిప్రజెంట్. ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఆపరేషన్. ఏ అనే సెట్లో మనకి 1 2 3 4 5 దాకా తీసుకుంటాం. బి అనే సెట్లో మనకి 2 4 6 8 దాకా. ఇప్పుడు ఏ యూనియన్ బి తీసుకున్నప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం, యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్. ఏ యూనియన్ బి కాబట్టి ఇక్కడ మొత్తం ఆల్ ఎలిమెంట్స్ రాస్తాను. 1 2 3 4 5 5 ఎలిమెంట్స్ రాసిన తర్వాత ఏలో ఉన్న ఎలిమెంట్స్ అయిపోయినాయి. బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 ఆల్రెడీ రాసాం కాబట్టి మళ్ళీ రాసే పని లేదు. నెక్స్ట్ 4 కూడా ఆల్రెడీ రాసాం కాబట్టి మళ్ళీ రాసే పని లేదు. 6 8 ఈ రెండింటిని అదనంగా రాస్తాం. ఏ యూనియన్ బి అంటే. అదే ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసాము 1 2 3 4. ఇంటర్సెక్షన్ రాసి బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 4 6 8. ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 2 ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది. తర్వాత 4 ఏలో ఉంది, బిలో ఉంది. ఇక్కడ 1 ఏలో ఒక్క దాంట్లోనే ఉంది, 3 కూడా ఏ సెట్లోనే ఉంది, 5 కూడా ఏ సెట్లో. 2 4 మాత్రమే ఏబి రెండు సెట్ కామన్ ఎలిమెంట్స్. సెట్ ఆఫ్ 2 4 ఏ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అన్నప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసాం 1 2 3 4. బిలో ఉన్న ఎలిమెంట్స్ రాసాం. ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఏలో ఉంటే వాటిని క్యాన్సిలేషన్. ఫస్ట్ 2 చూద్దాం. బిలో మనకి 2 ఉంది, ఏలో కూడా 2 ఉంది కాబట్టి 2ని 4 ఉంది బిలో, ఏ సెట్లో కూడా 4 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్. 6 8 బిలో ఉన్నాయి, ఇక్కడ లేవు కాబట్టి క్యాన్సిల్. మనకి సెట్ ఏలో క్యాన్సిల్ కాకుండా ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ 1 3 5.
ఇప్పుడు మనకి ఏ మైనస్ బి అన్నప్పుడు అదేవిధంగా బి మైనస్ ఏ తీసుకున్నప్పుడు ఫస్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మైనస్ గుర్తు తర్వాత ఏలో ఉన్నాయి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా బిలో కనుకుంటే క్యాన్సిల్ చేస్తాం. ఏలో మనకి 1 ఉంది. ఇక్కడ 1 లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. 2 ఉంది ఏలో. ఇక్కడ మనకి బిలో కూడా 2 ఉంది కాబట్టి 2ని క్యాన్సిల్ చేస్తాం. 3 ఉంది ఇక్కడ ఏలో. ఇక్కడ 3 లేదు కాబట్టి క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ 4 ఉంది. బి సెట్‌లో కూడా మనకి 4 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఏ సెట్‌లో 5 ఉంది. బి సెట్‌లో మనకి 5 లేదు కాబట్టి క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు మనకి సెట్ బిలో మిగిలినవి క్యాన్సిల్ కాకుండా 8 కాబట్టి బి మైనస్ 8 అవుతుంది. జనరల్‌గా ఏమవుతుందంటే ఏ మైనస్ బి, బి మైనస్ సి రెండు నాట్ ఈక్వల్ టు అవుతాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఏ డెల్టా బి తీసుకున్నట్లయితే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే 1, 3 యూనియన్ బి మైనస్ ఏ. మొత్తం యూనియన్ అన్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ రాస్తాం కదా 1, 5 ఏ తర్వాత సెకండ్ సెట్ 8 ఏ డెల్టా బికి. నెక్స్ట్ ఇందులో మనకి సెట్స్‌లో వచ్చే ఇంపార్టెంట్ ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. దీని నుంచి మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నప్పుడు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్లో మనకి ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. తర్వాత బిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా వస్తాయి. ఈ విధంగా షేడ్ చేస్తాం. అదే ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా రిప్రజెంట్ రెక్టాంగిల్ షేప్ చేశారు. యూనివర్సల్ సెట్ అనమాట. రెక్టాంగిల్ షేప్ యూనివర్సల్. తర్వాత ఏ అనే సెట్ ఇది సర్కిల్ ద్వారా చూపిస్తాం. తర్వాత బి అనే సెట్ని కూడా ఇంకో సర్కిల్ ద్వారా చూపిస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఈ రెండు కలిసే పార్ట్ ఉంది. పార్ట్ ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ వరకు ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అన్నప్పుడు సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇవి, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్లో మనకి బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని క్యాన్సిల్ చేస్తాం కాబట్టి మనకి మిగిలిన పార్ట్ ఈ సైడ్ వస్తుంది. ఏ మైనస్ బి షేడ్ చేసిన పార్ట్ ఏమవుతుంది? ఏ మైనస్. అదేవిధంగా బి మైనస్ ఏ అన్నప్పుడు ఏం చేస్తాం? సెట్ బిలో నుంచి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఈ పార్ట్ వరకు డిలీట్ చేస్తాం. వైపు వస్తుంది రైట్ సైడ్ పార్ట్. షేడ్ చేసిన పార్ట్ ఏమవుతుంది? బి మైనస్. ఈ రెండు చూసినట్లయితే జనరల్గా ఏమొస్తుంది? ఏ మైనస్ బి అంటే లెఫ్ట్ సైడ్ ఉంది. బి మైనస్ ఏ రైట్ సైడ్. రెండు నాట్ ఈక్వల్. దీంట్లో మనకి ఎక్కువగా బిట్స్ రూపంలో ఇచ్చే క్వశ్చన్స్ ఏ సబ్సెట్ బి అయినప్పుడు అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ అనేది స్మాల్ సెట్, బి అనేది ఏమవుతుందంటే బిగ్ సెట్ అనమాట. ఎక్కువ ఎలిమెంట్స్, ఏలోనేమో తక్కువ ఎలిమెంట్స్. ఏ సబ్సెట్ బి ఇలాగ ఇచ్చినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఏమో స్మాల్ సెట్ వస్తుంది అంటే ఏ వస్తుంది. ఏ యూనియన్ బి తీసుకుంటే ఏమొస్తుందంటే బిగ్ సెట్ వస్తుంది, బి వస్తుంది. అది ఏ మైనస్ బి ఏమొస్తుందంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉంటాయి కదా, క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగలవు అనమాట. ఎలిమెంట్స్ ఏమి లేకపోతే ఎంటీ సెట్. ఏ మైనస్ బి 5 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ది ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 5 అయితే ఏ బీలకి కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఏ కామా బి ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్ అంటే అప్పుడు మనకి ఏమేమి ఫార్ములాస్ వస్తాయి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఈ విధంగా ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఏబి అనేవి డిస్జాయింట్ సెట్స్. నెక్స్ట్ ఏబీలు డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు ఏ మైనస్ బి అన్నప్పుడు ఏమవుతుందంటే ఏనే వస్తుంది. ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ ఏమి క్యాన్సిల్. అదేవిధంగా బి మైనస్ ఏ అన్నప్పుడు బి వస్తుంది. ఈ సెట్ థియరీ వాజ్ ఇంట్రొడ్యూస్ జార్జ్ క్యాంటర్ అనమాట.
దీంట్లో మనకి పాల్ సెట్‌లో మనకి ఈ చాప్టర్ నుంచి 2 ఆర్ 3 బుక్స్ వస్తాయి ఖచ్చితంగా. ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేసుకో ఓకే ఫ్రెండ్స్, ఇవండి మ్యాథమెటిక్స్‌లో సెకండ్ చాప్టర్ అయినటువంటి ఈజీ చాప్టర్ అయినటువంటి సెట్స్ అనేటటువంటి చాప్టర్‌లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ పైన మీకు బిట్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే అంత మంచి ర్యాంక్ వస్తుంది. మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ కూడా ఉంటుంది. ఆ బెల్ సింబల్‌ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానెల్‌లో ఏ న్యూ వీడియో అప్‌లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానెల్‌లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్‌లో రాయండి. తప్పకుండా సమాధానం ఇస్తాను కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.